మెనోపాజ్ ఇది ఆడవాళ్ళందరికీ తమ జీవితాల్లో వచ్చే ముఖ్యమైన ఘట్టం. మీ వయసు 45-55 మధ్యలో ఉందా? అయితే ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. సడన్గా బాడీలో హీట్ పెరిగినట్టు, రాత్రి నిద్రలో చెమటలు పట్టేసినట్టు, నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదా? అయితే ఇది వీక్నెస్ కాదు, ఇది మెనోపాజ్ సిగ్నల్. అసలు ఈ మెనోపాజ్ అంటే ఏంటి? పీరియడ్స్ పర్మనెంట్గా ఆగిపోయే స్టేజ్. యూజువల్లీ ఆడవాళ్ళకి 45-55 ఇయర్స్ మధ్యలో బాడీలో వచ్చే ఒక చేంజ్ మెనోపాజ్ అంటే. ఇప్పుడు ఈ మెనోపాజ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మెనోపాజ్ టైంలో హార్మోన్స్ స్లోగా తగ్గడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. ఒక్కోసారి ఫేస్, మెడ, చెస్ట్ మొత్తం హీట్తో సడన్గా మండుతున్నట్టు అనిపిస్తాయి. ఇదే హాట్ ఫ్లాషెస్. రాత్రి పడుకున్నా కూడా సడన్గా చెమటలు పట్టేసి బట్టలు తడిసిపోయేంతలా స్వెట్ వస్తుంది. దీనిని నైట్ స్వెట్స్ అంటారు. సరిగ్గా నిద్ర కూడా పట్టదు. పడుకున్నా కూడా మధ్య మధ్యలో మెలకు వచ్చేస్తుంది. మార్నింగ్ లేచాక కూడా అలసటగా, టైర్డ్గా అనిపిస్తుంది. మూడ్ కూడా మారిపోతుంది. చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేసి, లేదా సడన్గా ఏడుపు వచ్చేసినట్టు, లేదా ఏమీ జరగకపోయినా సరే అలా సైలెంట్గా కామ్ అయిపోయి ఉండిపోతారు. ఈ సిమ్టమ్స్ అన్నీ బాడీ చెప్పే సిగ్నల్స్, నేను మారుతున్నాను, నన్ను అర్థం చేసుకో అని. ఇప్పుడు అసలు మెనోపాజ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది మనకి అంటే, 12 months కంటిన్యూస్గా పీరియడ్స్ రాకపోతే అది మెనోపాజ్ అని కన్సిడర్ చేస్తారు. ముందు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఒక నెల వచ్చి 2 months మిస్ అవుతాయి. ఈ సిమ్టమ్స్తో పాటు ఏజ్ 45+ ఉంటే మెనోపాజ్ పాసిబిలిటీ ఉంది. కన్ఫర్మ్ చేయాలి అంటే డాక్టర్ హార్మోన్స్ లెవెల్స్ చూసి బ్లడ్ టెస్ట్ చెప్తారు. దాన్ని బట్టి డాక్టర్ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు అది మెనోపాజ్ అని క్లియర్గా కన్ఫర్మ్ అవుతుంది. మెనోపాజ్ అంటే అదేమీ డిసీజ్ కాదు, ఇది న్యాచురల్ స్టేట్స్. కానీ బాడీ సిగ్నల్స్ని ఇగ్నోర్ చేయకండి. అర్థం చేసుకుని కేర్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ టాపిక్ మీద అప్కమింగ్ వీడియోస్ ఉంటాయి. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.